హాయ్ సార్. హాయ్. ప్రభాస్ సాలార్ మూవీలో 500 కోట్లు 700 కోట్లు వసూలు చేసింది. అది ఇందులో ఎంతవరకు నిజము, ఎంతవరకు ఫేక్ అయి ఉండొచ్చు మీ మాటల్లో సార్? అంటే ఆ సినిమా 1000 కోట్లు టార్గెట్ అని చెప్తున్నారు. 1000 కోట్లు యాక్చువల్గా టార్గెట్ ఏంటంటే బాహుబలి పార్ట్ 2ని బ్రేక్ చేయాలి అనేది ప్రోగ్రామ్. వాళ్ళు అనుకుంది 1500 కోట్లు కలెక్ట్ చేయాలి అని. RRR సినిమా 1200 కోట్లతో ఉంది. ఇప్పటివరకు దాన్నే రీచ్ కాలేదు. షారుఖ్ ఖాన్ సినిమాలు కూడా, పఠాను, జవాను కూడా అక్కడికి వెళ్ళాల. యానిమల్ కూడా 900 దగ్గర నడుస్తోంది. అయిపోయింది, దాని హవా అయిపోయింది, డ్రాప్ మొదలైంది, అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోతుంది ఓటీటీలో. కాబట్టి దీని మీద హోప్స్ ఉన్నాయి సలార్ మీద. కానీ సలార్ ఆ రేంజ్కి వెళ్తుందా అనేది డౌటే. నిజానికి ఆ సినిమా ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది. ఎమోషనల్గా అంటే అభిమానులు 2-3 సార్లు చూడటం వేరు, సాధారణ ప్రేక్షకుడు కూడా 2-3 సార్లు చూసేలా ఉండాలి సినిమా. అలా ఎప్పుడు ఉంటుంది అంటే ఎమోషనల్గా అది ఆడియన్స్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ సినిమా ఆడియన్స్ని అలా ఎమోషనలైజ్ చేయలేకపోయింది. అందువలన రిపీట్ ఆడియన్స్ పెద్దగా లేరు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ డివైడ్ టాక్ రావడానికి కారణం అదే. అయినప్పటికీ సినిమా వసూళ్ళు స్ట్రాంగ్గా నడిచినాయి. ఓపెనింగ్స్ బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి ఓపెనింగ్స్ అంటే ప్రభాస్ ఇమేజ్ మీద నడుస్తోంది ఈ సినిమా. అలాగే ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఎలా చూపించుంటాడు అనేటువంటి క్యూరియాసిటీ కూడా నడిపించింది. యాక్షన్ ఎపిసోడు పర్టికులర్గా ఈ సినిమాలో ఉన్నటువంటి డ్రామా కంటెంట్, ఈ రెండు కలిపి సినిమాని కొంతమేరకు ఎంగేజ్ చేయగలిగింది. అందువలన కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉన్నాయి. నిజానికి ఆయన అంటే కేజీఎఫ్లో కూడా ఇంత డ్రామా లేదు. కేజీఎఫ్ పార్ట్ 1లోనూ లేదు, 2లోనూ లేదు. ఆ రెండిటికి భిన్నమైనటువంటి డ్రామా ఇందులో పెట్టాడు ఆయన ప్రశాంత్ నీల్. కాకపోతే ఆ డ్రామాని ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. అందువలన ఇది మ్యాక్సిమం 700-750 దగ్గర ఆగచ్చు అనేది అంచనా ఇప్పటికీ. ఎందుకంటే దీనికి ఉన్న టైం స్పాన్ తక్కువ. ఇంకొక వారం 10 రోజుల్లో సంక్రాంతి సినిమాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ 29 నుంచి సినిమాల హడావిడి మొదలవుతోంది. 29 నుంచి జనవరి 1ని టార్గెట్ చేస్తూ వచ్చే సినిమాలు వచ్చేస్తాయి. దాని తర్వాత సంక్రాంతి హవా మొదలవుతుంది. సంక్రాంతి సినిమాలు క్యూ కట్టేస్తాయి. కాబట్టి ఇది ఎంత చేసినా 1 వీక్లో క్లోజ్ అయిపోతుంది ఈ సినిమా. కాబట్టి మ్యాక్సిమం ఇది 700 కోట్ల వరకు వెళ్ళొచ్చు, 750 వరకు వెళ్ళొచ్చు అనేది అంచనా. ఈ 700 కోట్లు అనేది కూడా ఫేక్ అనేది ఒక మాట, ఒక సర్క్యులేషన్లో ఉంది, ఒక చర్చ. అసలు ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారు అని. కానీ వాస్తవానికి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిగర్స్ అయ్యి కావాలని చెప్తున్నారా లేకపోతే మరొకటి చెప్తున్నారా, ఓవర్సీస్లో కూడా మంచి రెవెన్యూసే సాధించింది సినిమా. అంటే యానిమల్ సినిమా కూడా భారీ వసూళ్లు సాధించింది. అంటే 900 దాకా వెళ్ళింది. అది 900 దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే అందులో కంటెంట్ బ్యాడ్ అయినప్పటికీ ప్రజెంట్ చేసినటువంటి తీరు, దాన్ని ఆడియన్స్కి కనెక్ట్ చేసినటువంటి తీరు బాగుండటం చేత, అంటే చెప్పిన కంటెంట్ దుర్మార్గమే అయినప్పటికీ దాన్ని ఆడియన్స్కి కనెక్ట్ చేసినటువంటి పద్ధతి బాగుంది. అందువలన ఆ సినిమా 900 కోట్లకు వెళ్ళింది. ఈ సినిమా గనక అలా ఎమోషనల్గా చెప్పి ఉంటే ప్రశాంత్ నీల్, ఇది డెఫినెట్గా బాహుబలిని కొట్టగలిగి ఉండేది. కానీ ఆ పరిస్థితి కనిపించట్లా. కాబట్టి ఆయన లోపాన్ని ఆయన గుర్తించాలి. ఇప్పటికైనా కథని అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో ఎక్కడో లోపం జరుగుతోంది అనేదాన్ని ఆయన ఐడెంటిఫై చేయాలి. ఆయనే అన్నట్టుగా కేజీఎఫ్ టైంలో నేను ఒక్కడనే ఉన్నాను, ఈ సినిమాకి నాకు ఇంకొక 2-3 మెదళ్ళు కలిశాయి అన్నాడు ప్రశాంత్ నీల్. అందుకని అంటే ఆయన ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు. ఆ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఒక యాక్షన్ థ్రిల్లర్ చెప్పేశాడు. కానీ యాక్షన్ థ్రిల్లర్ అనే మాట కూడా కష్టమే. ఎందుకంటే ఇందులో పెద్దగా థ్రిల్ చేసే అంశాలు కూడా కనిపించాల. చాలా స్ట్రైట్ నేరేషనే ఉంది సినిమాలో. ఈ స్ట్రైట్ నేరేషన్లో ఒక క్యూరియాసిటీ కలిగించిన అంశం ఏంటంటే వీళ్ళ స్నేహం వెనకాల ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా
అనే ఒక డౌట్ని ఆడియన్స్లో ప్లాంట్ చేయగలిగాడు. అంతవరకే అతని విజయం. ఇది సెకండ్ పార్ట్ మీద ఒక క్యూరియాసిటీని కలిగించింది ప్రేక్షకుల్లో. అక్కడ వరకే సక్సెస్. నిజానికి ఈ సినిమాకి మాతృక ఉంది. అతను తీసినటువంటి ఉగ్రం సినిమా ప్రభావం ఈ సినిమా మీద ఉంది అనే మాట కూడా బలంగా వినిపించింది. ఇప్పటికైనా సరే అతను డ్రామా చేయొచ్చు, కానీ డ్రామాని ఎమోషనల్గా చెప్పడం అనే విషయంలో ఇంకొంచెం కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రశాంత్ నీల్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆ రేంజ్కి వెళ్తాయి. ఇది టోటల్గా 700 to 750 దగ్గర ఆగిపోవచ్చు అనేది ఇప్పటికీ ఉన్నటువంటి అంచనా. అంతకు మించి వెళ్ళే అవకాశం అయితే ఈ సినిమాకి లేదు. ఇది వేణుస్వామిలాగా జాతకం చెప్పడం కాదు, ఉన్న రియాలిటీ నుంచి మనం వస్తున్నటువంటి అవగాహన మాత్రమే. ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్లో కొనసాగుతాడా సార్? బాలీవుడ్ ఆల్రెడీ ఆయన బాలీవుడ్ స్టార్గానే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది కూడా, అక్కడ కూడా స్ట్రాంగ్గానే ఉంది అది. అంటే నిజానికి షారూఖ్ ఖాన్ సినిమాతో పాటు రిలీజ్ అయింది. ఇది రెండు ఒకరోజు తేడాతో రిలీజ్ అయినాయి. ఒకరోజు ముందు అది రిలీజ్ అయింది, తర్వాత రోజు ఇది రిలీజ్ అయింది. అక్కడ హిరానీ డైరెక్టర్, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, మున్నాభాయ్ తాలూకా ఇమేజ్ ఉంది ఆయనకి. అలాగే షారూఖ్ ఖాన్ 2 పెద్ద హిట్ల మీద వచ్చాడు. సలార్తో పోలిస్తే ఆ సినిమా కొంత డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే భారతదేశంలో చాలా పేదరికం ఉంది, పేదరికంతో పాటు ఆకాంక్షలు ఉన్నటువంటి యువత ఉంది. ఈ యువత ఈ దేశపు బార్డర్ దాటి ఏదో పద్ధతిలో బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసి పెద్ద డబ్బులు సంపాదించి ఈ సమస్యల నుంచి బయటకు రావాలి అని అనుకుంటోంది సీరియస్గా. చాలామంది ఈ దేశం వదిలి వెళ్తున్నారు, మైగ్రెంట్స్ ఉన్నారు, విపరీతంగా ఉన్నారు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకి కొంచెం టచ్చింగ్గా ఉండేలాగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందులో భాగంగా దొంగదారుల్లో సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు, అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు అనే పద్ధతిలో నడుపుతాడు కథని. అంటే అతని ఉద్దేశం అది, చెప్పదలుచుకున్న అంశం అది. ఆ అంశం ప్రారంభంలో కొంత ల్యాగ్ నడవటం, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా నడిపినప్పటికీ దీనిలో ఉన్నంత యాక్షన్ పార్ట్ లేదు, దానిలో సలార్లో ఉన్నంత యాక్షన్ పార్ట్ లేదు. ఇంత అంటే నిజానికి హ్యూమన్ ఎమోషన్స్ని కనెక్ట్ చేసేటువంటి కంటెంట్ అయితే దానిలో ఉంది. ఏది ఏమైనా ప్రజలు ఆ సినిమాకి కనెక్ట్ కాలేదు అనేది వాస్తవం. నిజానికి సలార్తో పోలిస్తే అది గొప్ప సబ్జెక్టే, యాజ్ ఏ సబ్జెక్టు అది గొప్ప సినిమా. కానీ సలార్ విపరీతంగా కనెక్ట్ అయింది. అది ప్రమోషనల్గా కావచ్చు, ప్రభాస్ ఇమేజ్ కావచ్చు, ప్రశాంత్ నీల్కి కేజీఎఫ్ నుంచి సంక్రమించిన వారసత్వం కావచ్చు, జనం ఇటు అట్రాక్ట్ అయ్యారు అంతవరకు. కంటెంట్ పరంగా చూస్తే దుంకీనే బెటర్ సినిమా కంపారిటివ్గా సలార్తో పోలిస్తే. అయినప్పటికీ ఆడియన్స్ పెద్దగా ఎక్కట్లేదు, ఎక్కడా లేదు. హిందీ బెల్ట్లో మొదట వేవ్ కనిపించింది, కానీ అక్కడ కూడా డౌన్ అవుతూ వచ్చింది అది. అలాగే మిగిలిన ప్రాంతాలు అది పాన్ ఇండియా లెవెల్లో, అంటే ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయలేదు, స్ట్రైట్గా హిందీ సినిమా పాత పద్ధతుల్లో వేశారు. ఆ సినిమా ప్రస్తుతం అన్ని చోట్ల డౌన్ఫాల్లోనే ఉంది. సలార్ ఇంకా నిలబడి ఉంది. సలార్ కూడా పెద్ద గొప్ప హిట్ సినిమా అని చెప్పలేం, కానీ పర్వాలేదు. అంటే ఫ్లాపుల్లో ఉన్నటువంటి ప్రభాస్ని హిట్ మార్గం పట్టించిన సినిమాగా మాత్రమే చూడాలి దాన్ని. ప్రభాస్ ప్రభావం హిందీ మార్కెట్ మీద కూడా ఉంది కాబట్టే అతను చాలా ఏరియాల్లో దుంకీని దాటి ముందుకు తీసుకెళ్ళగలిగాడు ఆ సినిమాని. ఆ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లేకపోయినప్పటికీ వసూళ్ల పరంగా స్ట్రాంగ్గానే ఉంది. కారణం ప్రభాస్ ఇమేజు, అలాగే ప్రశాంత్ నీల్ మీద ఉన్నటువంటి అభిమానం, ఈ రెండు పనిచేసినాయి. ప్రభాస్కి ఇది దాదాపుగా వరుసగా బాహుబలి తర్వాత అతను చేస్తున్నవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే ఇది సలార్. రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ కోసమే చేశాడు ఆయన. అలాగే సలార్ ముందు చేసినటువంటి ఆదిపురుష్, అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు, పైగా టీ సిరీస్ వాళ్ళది. వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా అక్కడ వాళ్ళే.
ఆ సినిమా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన కెరియర్ని ఇబ్బంది పెట్టినటువంటి సినిమా ఆదిపురుష్ అనేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా మార్కెట్లో పాన్ ఇండియా స్టార్గా ఎమర్జ్ అయ్యి అయితే ఉన్నాడు. అయితే ఇక్కడి నుంచి వస్తున్న హీరోలను కంట్రోల్ చేయాలి అని బాలీవుడ్ అనుకుంటుంది అనేది పాతకాలం నాటి మాట. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అక్కడే. గతంలో కూడా కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఈవెన్ చిరంజీవి కూడా 2-3 సినిమాలు హిందీలో నటించాడు. అందులో ఒక మోస్తరు విజయం సాధించింది, రెండోది పెద్ద విజయం సాధించింది ఆజ్కా గూండారాజ్. ఆ తర్వాత జెంటిల్మ్యాన్ సినిమా చేదు అనుభవాన్ని ఇచ్చింది, ఇక ఆపేశాడు ఆయన. ఇలా సౌత్ నుంచి వెళ్ళి హిందీ తెర మీద జెండా ఎగరేయటం అనేది జరిగింది, గతంలోనూ జరిగింది. ప్రభాస్ మరికొంత బలంగా నిలబడ్డాడు అక్కడ మిగిలిన వాళ్ళతో పోలిస్తే. నిలబడగలగటానికి కారణం మార్కెట్ అనేది ఓపెన్ అయింది. గతంలో ఓపెన్ అయి లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఏ పద్ధతిలో అయినా సినిమా చేయవచ్చు. అంటే వరల్డ్ మార్కెట్ కూడా ఓపెన్ అయి ఉంది సినిమాకి. కాబట్టి ఇంగ్లీషు సినిమాలు తీసే హాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకునే సినిమాలు డిజైన్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకునే సినిమాలు డిజైన్ చేస్తున్నారు. లోకల్ సినిమాలు చేసేటువంటి డైరెక్టర్లు కూడా ప్రశాంత్ నీలు, రాజమౌళి వీళ్ళందరూ లోకల్ మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు వరల్డ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులు డిజైన్ చేస్తున్నారు. ఇది జరుగుతోంది. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరు ఎవరిని ఇక్కడికి రాకూడదు అనే బ్యారియర్గా కట్టేటువంటి పరిస్థితి కనిపించట్లా. మార్కెట్లు ఓపెన్ అయిపోయి ఉన్నాయి. ఓపెన్ అయినటువంటి మార్కెట్లలో అడ్డుగోడలు ఉండవు. కాబట్టి ప్రభాస్ అనివార్యంగా, ప్రభాస్ మాత్రమే కాదు అల్లు అర్జున్ ఉన్నాడు అక్కడ తెలుగు నుంచి, అలాగే ఎన్టీఆర్ కూడా ప్రయత్నాల్లో ఉన్నాడు. పాన్ ఇండియా మార్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి హీరో ఆ పనిలో ఉన్నాడు. తెలుగు సినిమాకి సంబంధించి నాని వరకు, నాని హాయ్ నాన్న కూడా పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు తెలుగులో కొంచెం నోన్ ఫేస్ ఉన్నటువంటి ప్రతి హీరో కూడా డైరెక్టర్ల మీద విపరీతంగా ప్రెజర్ చేస్తున్నారు. మీరు చేయబోయే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయండి, ఆ మేరకు సబ్జెక్టు వెతుక్కోండి, అంతే తప్ప లోకల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయొద్దు. మీరు పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే మీరు 4 డబ్బులు తినచ్చు, మేము 4 డబ్బులు తినచ్చు అనేది వ్యాపారంగా చూస్తున్నారు. దీన్ని రెమ్యూనరేషన్లు పెరగాలంటే మార్కెట్ పెరగాలి, మార్కెట్ పెరగాలంటే ఆ సబ్జెక్ట్ ఆ రేంజ్లో ఉండాలి అని ప్రెజర్ ఉంది డైరెక్టర్ల మీద. విపరీతమైన ప్రెజర్ ఫీల్ అవుతున్నారు డైరెక్టర్లు చాలామంది. అందులో భాగంగానే హాయ్ నాన్న కూడా ఒక సాధారణ కథ అయినప్పటికీ దాన్ని పాన్ ఇండియా మార్కెట్కి ప్రమోట్ చేయడం కోసం చాలా కసరత్తు చేశారు. ఆ శౌర్యం అలాగే నాని ఇద్దరు కలిసి కసరత్తు చేసి ఆ సినిమాని పాన్ ఇండియా మార్కెట్లోకి పుల్ చేశారు, కానీ పని అవ్వలేదు. దసరా కూడా పాన్ ఇండియా సినిమానే, దసరా కూడా వర్కౌట్ అవ్వలేదు, కానీ ప్రయత్నం ఆపట్లేదు. చాలామంది నిఖిల్తో సహా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సబ్జెక్ట్లే చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రెజర్ మరింత పెరుగుతుంది. బాలీవుడ్ మీద ప్రెజర్ పెరుగుతున్నమాట వాస్తవం హీరోల పరంగా. అలాగే షారూఖ్ ఖాన్ కూడా తన సినిమాలకి సౌత్ డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆయన అట్లీతో సినిమా చేశాడు, జవాన్ సినిమా. ఇప్పుడు ఇంకొక సౌత్ డైరెక్టర్ని అప్రోచ్ అవుతున్నాడు, లోకేష్ కనకరాజ్ అని పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు ఇంకొక 2 డైరెక్టర్ల మీద ఆయన ఫోకస్ పెట్టున్నాడు, సౌత్ డైరెక్టర్ల మీద. కాబట్టి సౌత్ నార్త్ అనేటువంటి ఇవి చెరిగిపోయినాయి ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా పరిశ్రమకు సంబంధించి. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు ఎంత కలెక్ట్ చేయగలము అనేది మాత్రమే క్రైటీరియా, మిగిలిన గోలంతా సంబంధం లేదు. ప్రాంతీయ మార్కెట్ కోసం విడిగా సినిమాలు చేసుకుంటారు, ప్రాంతీయ హీరోలు కొంతమంది వస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా 3 విభాగాలుగా చీలిపోబోతోంది. ఒకటి లోకల్ సినిమా, రెండోది పాన్ ఇండియా సినిమా, మూడోది వరల్డ్ మార్కెట్ని ఎయిమ్ చేసే సినిమా. ఈ 3 రేంజుల్లో పాన్ ఇండియా అలాగే వరల్డ్ మార్కెట్ సినిమా ఆ 2 ఏరియాల్లోనూ జెండా ఎగరేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్తో పాటు రామ్ చరణ్ అదే పనిలో ఉన్నాడు, అల్లు అర్జున్ కూడా అదే పనిలో ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పనిలో ఉన్నాడు.
కాబట్టి టాలీవుడ్ నుంచి వరల్డ్ మార్కెట్ అంటే హాలీవుడ్ సినిమాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో మహేష్ బాబు లాంటి వాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు రాజమౌళితో చేయబోతున్న సినిమా అది కూడా వరల్డ్ మార్కెట్ని ఏం చేస్తున్న సినిమానే. అందుకని వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రెజర్ ఉంది బాలీవుడ్ మీద, వాళ్ళు రిజెక్ట్ చేస్తారంటే కుదరదు. మార్కెట్ కోరుకుంటే ఎవరు అడ్డుకున్నా ఆ హీరో ముందుకు వెళ్ళిపోతాడు. మార్కెట్ కోరుకుంటోందా లేదా అనేది ఎప్పటికప్పుడు థర్మామీటర్ పెట్టి కొలుచుకోవాలి. ప్రభాస్ రిజిస్ట్రేషన్ బాగానే ఉంది, రెస్పాన్స్ బాగానే ఉంది, రిసెప్షన్ బాగానే ఉంది అనేది సలార్ సినిమా ప్రూవ్ చేసింది. కాబట్టి ఇప్పుడు అతను ఆపడం ఎవరి వల్ల కాదు, షారూఖ్ ఖాన్ అయినా మరొకళ్ళైనా. ఎందుకంటే షారూఖ్ ఖాన్ కూడా సౌత్ కోసం పాకులాడుతున్నాడు, సౌత్ మార్కెట్ కోసం పాకులాడుతున్నాడు. సౌత్ మార్కెట్ యాడ్ అయితే తప్ప వాళ్ళు భారీ వసూళ్ళు రిజిస్టర్ చేయలేరు అక్కడ.